బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన నాయకుడు. వీళ్ళిద్దరు తగు అంటే అన్నా చెల్లెళ్ళ తగుని విజయం గారు పరిష్కరించాలని. ఇప్పుడు ఒకటండి, మనం ఎవరు చిన్నపిల్లలు కాదు ఇక్కడ. ఈ తగుని ఇవాళ ఉన్న పరిస్థితుల్లో విజయం గారు, సుబ్బారెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళు జడ్జిలుగా ఉంటాక సరిపోతారా? మీరు చెప్పండి. ఆవిడేమో అటుపక్క, సుబ్బారెడ్డి గారు ఇటుపక్క, ఈయనేమో పవన్ కళ్యాణ్ పక్క. వీళ్ళు ముగ్గురు ఎవరిని జడ్జిలుగా ఉంటాక సరిపోతారా? జడ్జి అంటే ఏంటి? కానీ జడ్జి అంటే ఏంటండి? మధ్యలో ఉండాలి కదా. ఇందులో ఏదో అన్న సామెతగా ఉంటుంది, ఎవరు రాజకీయాలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు అంతే. పట్టించుకోకపోవటం అంటే ఎవరి మంచోళ్ళో ముందు ముందు తెలుస్తుంది. కంగారు ఎందుకండి? ఎవరి మంచోళ్ళో ముందు ముందు తెలుస్తుంది. అంత మంచి ఏది చెడు అన్నీ తెలుస్తుంది. ఇప్పుడు రోజు మనం చూస్తున్నాం కదా, రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొగిడాడో లేదో తర్వాత సంగతి, కానీ ఆ కూటమి వాళ్ళందరూ కూడా రోజు ఒంగోలులో పొగుడుతున్నారు కదా. రోజు అష్టోత్తరం సహస్రం జరుగుతుంది కదా ఆయనకి ఒంగోలులో. దాని గురించి మాట్లాడుకోవటం ఎందుకని? ఇవన్నీ ఎవరి దానికి సమ్మగా ఉంటుంది. ఒకటండి, ఇక్కడ రాజకీయ అవసరాలు. ఆయన ఒక చోట ఉన్నాడు, ఈయన గురించి మాట్లాడటం, ఈయనకేదో శ్రేయాభిలాషిగా మాట్లాడటం, ఇవన్నీ ఎందుకు? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఆయనకి అధికారం వచ్చింది కదా. నచ్చలేదు, పేరు నానిగాడు మాలాంటి వాళ్ళందరూ పోవాలి కదా. ఎప్పుడు నచ్చపోతే అప్పుడే పోవాలి కదా. ఇవన్నీ సార్ రాజకీయాలన్నీ కూడా అవసరాలండి. అవసరార్థం రాజకీయం వాళ్ళ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ దాని గురించి పట్టించుకోలేదు. కాదే ఆయన చెప్పే సలహా ఎట్లా ఆచరణ సాధ్యం కాదు కదా. జడ్జి అంటే మధ్యలో ఉండాలి కదా. ఇప్పుడు పెద్ద కాంగ్రెస్ పార్టీలో సంపాదించుకున్నారు. ఎందుకు ఈయన రాజకీయాల్లో ఎవడు సంపాదించుకుంటాడు? ఎందుకు ఈ మాటలన్నీ? ఇప్పుడు వైసీపీతో ఏం సంబంధం ఉంటుంది? నా లైఫ్ స్టైల్ నాది. ఇప్పుడు రమేష్ గారు ఒక లైఫ్ స్టైల్ ఉంటుందండి, అలాగే దుర్గా గారితో ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, రవి గారితో ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. ఎవరి లైఫ్ స్టైల్ ఆడది. లైఫ్ స్టైల్ని బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. చేసే రాజకీయాన్ని బట్టి ఎక్స్పెన్సివ్ రాజకీయం, ఎకనామికల్ రాజకీయం అన్నీ ఉంటాయి. స్టైల్ రాష్ట్రం 175 నియోజకవర్గాల్లో అన్నీ ఒకే స్థాయిలో ఒకే దూరంలో ఉండవు కదా రాజకీయాలు. ఇవన్నీ మనం రాజకీయాల్లో ఇవన్నీ మనకు మనం చేసుకునే. పులెక్కేది మనమే. పులి కరిచేసిందంటే మరి పులెక్కినప్పుడు కరుస్తుంది. రాజకీయాల్లో మరి ఎంత జరిగేది అదే ప్రస్తుతం. మీరే అమాయకులు కాదు, నాకన్నా చాలా విజ్ఞత ఉంది, చాలా మేధస్సు ఉంది మీకు. ఈ రాష్ట్రంలో పేరు నాయుడు రాజకీయమో, లేకపోతే ఇంకోళ్ళ రాజకీయం, వాసు గారి రాజకీయం, లేదా జగన్ గారి రాజకీయం, చంద్రబాబు నాయుడు రాజకీయం, ఇవన్నీ లేదా లోకేష్ రాజకీయం, ఇవన్నీ తెలుసు కదా మనందరికీ. ఊరికే మనం ఆయన ఊరికే అటేపు ఉన్నాడు కాబట్టి ఇటేపు మాట్లాడాలని చెప్తే ఏముంటుంది అంత. కొత్తగా ఎవరు బొట్టు పెట్టి, జగన్ గారు ఏమన్నా బొట్టు పెట్టి పిలిచాడా లేకపోతే ఏమన్నా? ఇవన్నీ ఎవరన్నారండి? ఏ 150 రోజుల నుంచి ఏం చేశారు? ఏమన్నా బతిమాలేంటి తేవద్దని? రహస్య జీవులు కాదు, నీ ఇష్టం వచ్చింది చేసుకోమని చెప్తున్నాం కదా చంద్రబాబు నాయుడిని. మీరు ఎక్కింది అప్పులు చేయటానికి, జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి ప్రజల సంపదని దోచుకుంటాకి, తప్పుడు కేసులు కడతాకి, ఇంతే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు కడతాకే కదా. మీ చేతనైనా మీరు చేయమంటున్నా కదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. ఏంటి దాని పేరు? కాన్ఫిడెన్షియల్ జీవోలా, రహస్య జీవోలా, నీ ఇష్టం. అది ఇది లేదు, ఏది కావాలంటే చేసుకో. ఎన్ని కేసులు కావాలంటే కేసులు పెట్టుకో. అల్టిమేట్గా ప్రజాక్షేత్రంలో
మీరు చేసే పాపాలు, మీరు చేస్తున్న మోసాలు, మీరు చేసే దోపిడీ ప్రతిదీ ప్రజలకి విశదీకరించి చెప్తాం, చైతన్యపరుస్తాం. దశాబ్దాలుగా మచిలీపట్నంలో పోర్ట్ నిర్మాణం చేయాలి అని కృష్ణా జిల్లా వాసులందరూ కూడా అనేక సంవత్సరాలుగా ఆకాంక్షిస్తుంటే ఈ సుదీర్ఘకాల ఆకాంక్ష అయినటువంటి బందరు పోర్టుని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి కావలసినటువంటి అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి టెండర్లు పిలిచి ఆ పనులు ప్రారంభోత్సవ శంకుస్థాపన చేయటం, తర్వాత ఆయన మరణం, ఆకస్మిక మరణం, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆకస్మిక మరణంతో బందరు పోర్టు నిర్మాణం ఆగిపోవటం, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యే ముందున్నటువంటి పాలకులందరి యొక్క దుర్మార్గపు నిర్లక్ష్యంతో బందరు పోర్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న పరిస్థితిలో ఉంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల్లో చెప్పాడు, నేను బందరుకి షిప్ తెస్తాను, 6 మాసాల్లో పోర్టు కడతానని చెప్పాడు. 6 మాసాల సంగతి దేవుడెరుగు. 22 గ్రామాలు ఖాళీ చేసి 33,000 ఎకరాలు పొలం, రైతుల పొలం లాక్కునే ప్రయత్నం చేసిన పరిస్థితి. చివరికి ప్రజలు తిరగబడి పోరాటం చేయాల్సిన పరిస్థితి. పోర్టు కట్టకపోగా అంటే అసలు పెడితే మొత్తం అందరు ఆస్తులు లాక్కుంటే మాకు పోర్టు వద్దులే అని చెప్పని అంటారని అనుకున్నాడా, లేదా ప్రజల ఆస్తిని దోచుకుందాం అనుకున్నారా? 22 గ్రామాలు ఖాళీ చేసి 33,000 ఎకరాలు ఇవ్వాలని చెప్పని ఇవన్నీ కూడా బలవంతపు భూసేకరణ కింద 2015 ఆగస్టు 31వ తారీఖున అర్ధరాత్రి నోటిఫికేషన్లు ఇచ్చిన పరిస్థితుల్లో అక్కడి నుంచి దాన్ని మూలపడేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బందరు పోర్టు నిర్మాణానికి 5,156 కోట్ల రూపాయలతో బందరు పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించి ఇప్పటికీ 50% పోర్టు పనులు బ్రేక్ వాటర్స్ పూర్తయినాయి. బెర్తుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. అలాగే డ్రెడ్జింగ్ వర్క్ జరుగుతుంది. ఇన్ని జరుగుతుంటే దాదాపుగా 45-50% పనులు పూర్తయితే దాని నిర్మాణాలు ఎక్కడెక్కడ ఆపేసిన పరిస్థితి. అలాగే అత్యంత వెనుకబాటుతనం కలిగినటువంటి, ఆర్థికంగా అత్యంత వెనుకబాటుతనం కలిగినటువంటి శ్రీకాకుళం జిల్లాలో మూలపేట అనే ప్రాంతంలో పోర్టు నిర్మాణం, ఆ పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఆ పోర్టు నిర్మాణం అనేది శ్రీకాకుళం జిల్లాకే ఒక గొప్ప మణిహారంగా రూపుదాల్చుతున్న పరిస్థితిలో అది 4,360 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభిస్తే దాన్ని కూడా పనులు నిలుపుదల చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి సంపద మొత్తాన్ని దోచుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ టెండర్లు పిలిచిన పరిస్థితి.